హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం దీపావళి రోజు లక్ష్మీ పూజ ఎలా చేయాలో ఈరోజు తెలుసుకుందామండి. ఉత్తర భారతదేశంలోనూ దక్షిణ భారతదేశంలోనూ దీపావళి పండుగకు ప్రత్యేక విశిష్టత ఉంది. దీపావళిని దీవాలి అని కూడా పిలుస్తూ ఉంటారు. మరి ఈ దీపావళి రోజు లక్ష్మీ పూజ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందామండి. దీపావళి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది బాణాసంచా, లక్ష్మీ పూజ, అలాగే ప్రతి ఒక్కరి గృహం కూడా అందమైన రంగురంగుల ముగ్గులతో అలంకరించి దీపకాంతులతో అలంకరించబడి ఉంటుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా దీపావళి ఎప్పుడు వస్తుందని చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. దీపావళి రోజు ఏ ఇల్లు అందంగా రంగురంగుల ముగ్గులతో, అందమైన పచ్చటి మామిడి తోరణాలతో, వివిధ రకములైన పూలమాలలతో అలంకరించబడి ఉంటుందో ఆ ఇంటిలో లక్ష్మీదేవి స్థిర నివాసంగా ప్రవేశించి ఆ ఇంటిలో కొలువై ఉంటుంది. కాబట్టి ఈ రోజున దీపావళి రోజున శుభ్రంగా ఇంటిని శుద్ధి చేసి రంగురంగుల ముగ్గులతో అందమైన తోరణాలతో అలంకరించుకోవాలి. లక్ష్మీదేవికి శుభ్రత అంటే చాలా ఇష్టం. కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో శుభ్రంగా పరిసరాలు ఉండడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు దీపావళి రోజు లక్ష్మీ పూజ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఏదైనా ఒక పీటను తీసుకుని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపు పిండితో ముగ్గులు వేయాలి. సాధారణంగా లక్ష్మీదేవికి అష్టదళ పద్మాన్నే వేయాలి. ఆ తరువాత ఒక ఎర్రటి వస్త్రం పరిచి దానిపై బియ్యం పోసి దానిపై బియ్యంపై ఏదైనా ఒక తమలపాకు కానీ లేదా మామిడి ఆకు కానీ పరిచి దానిపై లక్ష్మీ గణపతి మూర్తుల ఏదైనా ఒక పటం కానీ లేదా అష్టలక్ష్మీ కలశం కానీ బంగారమైన వెండి అయినా మీ శక్త్యానుసారంగా ఏ కలశమైనా సరే మీరు ప్రతిష్ఠించి పూజను ప్రారంభించాలి. ముందుగా గణపతిని ఒక్కసారి స్మరించుకుని లక్ష్మీ గణపతి పూజ ప్రారంభించాలి. ఇక్కడ నేను లక్ష్మీ గణపతి అని కలిపి చెబుతున్నానండి. ఒక్క లక్ష్మీదేవికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విడిగా పూజ చేయకూడదు. లక్ష్మీ గణపతులను కలిపి ఈరోజు పూజించడం చాలా మంచిదన్నమాట. కాబట్టి ఈరోజు మనకి లక్ష్మీదేవి ఏ స్వరూపాలలో పూజింపబడుతుందో ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ రోజున లక్ష్మీదేవిని అంటే ఈ దీపావళి రోజున లక్ష్మీదేవిని 3 రూపాయలైన